అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రుద్ర రాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి. ఓం నమ శివాయ. ఈరోజు మా మచిలీపట్నంలో కొల్లు ఫౌండేషన్ ద్వారా ముగ్గులు పోటీలు నిర్వహించారండి. శ్రీమతి కొల్లు నీలిమ గారి ఆధ్వర్యంలో ఇవి జరిగినాయి. మా రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు ఆడపడుచులకి సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారండి. ఇకపోతే మనం ముగ్గుల్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ రైతు నాగలు పట్టుకొని వేసిందండి ఈవిడ. నేను ఈ ముగ్గు మీకు మొట్టమొదటిగా కావాలనే చూపించాను. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ కదా, అందుకని. పోతే ఈవిడ చూడండి చాలా చక్కగా వేసింది. ఇది కూడా కలర్స్ అన్నీ చాలా అందంగా వేశారండి ముగ్గులు. నిజంగా చాలా కష్టమైన ముగ్గులేనండి ఇవన్నీ. ఇక్కడైతే ఈ పండగ వాతావరణం అంతా ఈ ఒక్క ముగ్గులోనే నాకు కనబడుతున్నాయి. చాలా బాగుంది చూడండి ఎంత బాగా వేశారో. ఇది మెలికల ముగ్గు అండి. ఈ ముగ్గు వేయడం చాలా కష్టం కూడా, కానీ వేసింది చక్కగా వేసింది ఆవిడ. మధ్యలో వినాయకుడిని పెట్టి చాలా బాగుందండి. చూడండి ఒక్కసారి. ఈవిడ పాలు పొంగిస్తూ ముగ్గు వేశారు, కుండ వేశారు, చుట్టూ ఆకులు కూడా పెట్టారు. ఈ ముగ్గు కూడా చూడండి ఒక్కసారి. నిజంగా ఈ ముగ్గులు అన్నీ మీకు ఒకసారి చూపిస్తూ నేను ఒక్క విషయాన్ని మీకు తెలియపరుద్దాం అనుకుంటున్నాను. ఈవిడ చూడండి, ఈ పాప సేవ్ ద గర్ల్స్ అని రాసిందండి. నిజంగా మనం ఆడపిల్లల్ని రక్షించుకుందాం. ఈ వీడియో ద్వారా ఒక సందేశాన్ని మనకి ఇచ్చింది ఆ అమ్మాయి. ఇది కూటమి ప్రభుత్వం ముగ్గు. మనకు ఒకసారి ప్రభుత్వం మారిందని ఈవిడ మళ్ళీ ఒకసారి మనకి తెలియపరిచింది. చాలా బాగుంది చూడండి. వెంకటేశ్వర స్వామి నిజంగా ఇక్కడికి వచ్చి నుంచున్నట్టుగా చాలా చక్కగా వేసిందండి ఈవిడ. రంగులన్నీ ఉపయోగించింది. చాలా ఎద్దు బొమ్మలు చాలా బాగా వేసిందండి. ఇలా కష్టానికి మనం ఎంత ఇచ్చినా తప్పు లేదండి. ఈ ముగ్గు కూడా చాలా బాగుంది చూడండి. చాలా ముగ్గులు వేసారండి ఇక్కడ. అన్ని కష్టపడితేనే ఇలాంటి ముగ్గులు మనకి వేయగలరండి. ఎందుకంటే అన్నాను, నిజంగా టాలెంట్ అనేది ఎవరి సొంతం కాదండి. అందరూ కూడా చాలా బాగా వేశారు. అందరూ ఫస్ట్ ప్రైజ్తోనే సమానం అండి. అంత బాగా వేశారు. ఈ ముగ్గుని నేను ఒక్క మాట చెప్తాను. ఈవిడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా ఈవిడికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందంటండి. చాలా బాగా వేసింది ఈవిడ. ఇలాంటి టాలెంటెడ్ మా మచిలీపట్నంలో ఉందని చెప్పుకోవడానికి మాకు చాలా గర్వంగా ఉంది. అంత బాగా వేసింది ఈవిడ. నిజంగా ఎక్కడైనా కూడా ఈవిడికి ఫస్ట్ ప్రైజే వస్తుందంటండి. పిండి వంటలు వాడింది, నవధాన్యాలు, ఎక్కడ ఏ మిస్టేక్ లేకుండా చాలా చక్కగా వేశారండి ముగ్గు కూడా. చూడండి ఒక్కసారి. ఇది ఈవిడ భోగి పళ్ళు, భోగి మంటలు, గొబ్బెమ్మలు, కమలాలు చాలా బాగా వేసిందండి. వెంకటేశ్వర స్వామి నిజంగా ఇక్కడికే వచ్చారా అన్నంత బాగా వేసిందండి ఈవిడ. చూడండి ఎంత బాగా వేసిందో నిజంగా ముగ్గులు. ఈ వీడియో ద్వారా నేను ఒక్క మాట మీకు చెప్తానండి. ఏంటంటే ఇలాంటి టాలెంటెడ్స్ ఎంతోమంది ఉన్నారు మన ఏపీలో. ఇలాంటి కార్యక్రమాల ద్వారా వీళ్ళ టాలెంట్ మనకి బయటపడుతుంది. కాబట్టి ఎక్కడైనా కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనేది నా కోరిక. అందుకని ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ జరిగితే బాగుంటాయని నా కోరిక అండి. అంతే, ఇంకేమీ లేదు. ఎందుకంటే టాలెంట్ అనేది ఎవరి సొంతము కాదు. ఇంత టాలెంటెడ్స్ ఉన్నారని విషయం నాకు కూడా తెలియదండి ఇన్ని రోజులు. ఈ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న దగ్గర నుంచి నాకు టాలెంట్ అనేది, ఆడవాళ్ళకి ఇంత టాలెంట్ ఉందనే విషయం నాకు తెలిసింది. నిజంగా ఈవిడికి 3rd ప్రైజ్ వచ్చిందండి. చూడండి ఈవిడ వాడిన కలర్స్ అన్నీ కూడా చాలా కాస్ట్లీగా ఉన్నాయి. చాలా బాగా వేశారు ఈవిడ. నిజంగా మాకు మచిలీపట్నానికి సంక్రాంతి పండుగ 3 రోజుల ముందే వచ్చినట్టుందండి. అసలు మచిలీపట్నం అంతా శోభాయమానంగా ఎంత అందంగా ఉందో చూడండి ఒక్కసారి. చాలా బాగుంది. ఒక్కసారి చూడండి. నిజంగా ఇదంతా మా మచిలీపట్నం అండి. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు మా ఊరిని విజిట్ చేయండి. చాలా బాగుంటుంది మా మచిలీపట్నం. చాలా బాగా వేశారండి వీళ్ళు. ఎంత ఎండలో వేశారోనండి ఈ ముగ్గులు. కొల్లు ఫౌండేషన్ ద్వారా ఈ ముగ్గులు నిర్వహించారని వీళ్ళు కృతజ్ఞతగా ఇలా ముగ్గు వేసి మరీ చాట్ చెప్పారు వీళ్ళు. ఈ ముగ్గులన్నిటికీ స్పాన్సర్స్ వివో వాళ్ళు అంటండి. వాళ్ళది కూడా వీళ్ళు ఇక్కడ ప్రమోట్ చేశారు. చూడండి ఒకసారి మీకు వీడియోలో. ఈ పిల్లలిద్దరూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంటండి. వీళ్ళ చేత కార్యక్రమాన్ని నిర్వహించారు. అందుకే మీకు ఒకసారి పిల్లల్ని దగ్గరగా చూపించాను. వీళ్ళు జడ్జెస్ అండి. నిజంగా వీళ్ళకి కూడా ఒక పోటీ జరిగిందండి. ఎందుకంటే వీళ్ళకి కూడా అంత చిక్కకుండా ఉంది. ఎందుకు అన్నానంటే నేను ఈ మాట, వీళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోయారండి. ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి, సెకండ్ ఎవరికి ఇవ్వాలి, థర్డ్ ఎవరికి
అంత బాగా వేశారండి ముగ్గులు. నిజంగా చాలా బాగా వేశారు. టాలెంట్ నిజంగా ఎంత టాలెంట్ ఉంది అని మాత్రం వాళ్ళు నిరూపించారు. ఇది ఫస్ట్ ప్రైజ్ ముగ్గండి. నేను సెకండ్ ప్రైజ్ ముగ్గు మీకు చూపించలేకపోయాను. ఎందుకంటే అది నాకు తెలియలేదు ముగ్గు ఏదో. థర్డ్ ప్రైజ్‌ది మీకు మీకు చూపించాను. నిజంగా చాలా బాగా వేశారండి. నిజంగా చాలా అందంగా వేశారు. ఏ ముగ్గుకి ఆ ముగ్గేనండి. కలర్స్ అన్నీ ఉపయోగించారు. నిజంగా 2:30 గంటలు వాళ్ళకి టైం అనేది మనం ఇచ్చినా గూడా ఏమాత్రం దుర్వినియోగం చేసుకోకుండా వాళ్ళు సద్వినియోగపరుచుకొని ఆ 2 గంటల 30 నిమిషాల సమయాన్ని గూడా మొత్తం వాళ్ళు ఉపయోగించుకున్నారండి. ఎక్కడ గూడా నిజంగా చాలా బాగా వేశారసలు ముగ్గులు. ఇంత అందంగా వేస్తారా అనేది కూడా నాకు నిజంగా తెలీదండి. అంత బాగా వేశారు నిజంగా ముగ్గులు. ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మనకేమనిపిస్తదంటే, నిజంగా ఇలాంటి టాలెంటెడ్స్ ఉన్నారా? ఆహా! అని అనిపిస్తదండి. నిజంగా అంత బాగా వేసింది బాగా వేశారు ముగ్గులు. చాలా బావుందండి. ఇంట్లో బొమ్మలు కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రమోట్ చేసి వాళ్ళు మనకు చూపిచ్చారు. నిజంగా చాలా బాగా ఏశారండి. ఇది తెలుగుదేశం పార్టీ కార్యాలయం. ఒక్కసారి చూడండి మా మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయం అండి ఇది. పాప వాళ్ళ చేత ప్రోగ్రామ్ గూడా కండక్ట్ చేయించారు. చాలా బాగా ఏశారండి వీళ్ళు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంటే మాటలా? అందుకే వాళ్ళ టాలెంట్ వాళ్ళు చూపించారు. చాలా బాగా వేశారు. నిజంగా చాలా బావుందండి వాళ్ళు. మచిలీపట్నం వాళ్ళనుకుంటా మరి నాకు తెలీదు. మరి ఎక్కడో. అందరిలో మహిళలంతా ఇక్కడికే వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతపరిచారండి. కానీ చాలా బాగా 24 కన్సలేషన్ ప్రైజెస్ ఇచ్చారండి ముగ్గులకి. నిజంగా చాలా బాగా వా వాళ్ళు కండక్ట్ చేశారు ప్రోగ్రామ్‌ని కూడా. లాస్ట్‌లో ఆడవాళ్ళకి ఆట విడుపుగా మ్యూజికల్ చైర్ నిర్వహించారండి. సీనియర్స్ గ్రూపు, జూనియర్స్ గ్రూపు నిర్వహించారు. కానీ జూనియర్స్ కన్నా గూడా సీనియర్సే బాగా ఆడారండి. నిజంగా నేను ఇలాంటి వీడియో మీకు చూపిస్తున్నందుకు నాకే చాలా సంతోషంగా ఉంది. మీకు ఇలాంటి వీడియోస్ నేను ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను. అందుకే నా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఇలాగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పాపకి మ్యూజికల్ చైర్‌లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంట. ఇంకో బాబుకి సెకండ్ ప్రైజ్ గూడా వచ్చిందండి. ముగ్గుల పోటీలకు గూడా థర్డ్, సెకండ్, ఫస్ట్ ప్రైజెస్ ఇచ్చారండి. ముగ్గుల పోటీలకి ఈవిడ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సెకండ్ ప్రైజ్ ఈవిడ. థర్డ్ ప్రైజ్ ఈవిడకండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్